అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి, మన విద్యార్థులున్నారు కదండీ! ఏపీ గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా గవర్నమెంట్ అయితే ఒక గుడ్ న్యూస్‌నైతే చెప్పిందండి. అదేంటి అంటే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాలో రూ. 6,000 జమ చేయాలని ఉత్తర్వులనైతే జారీ చేసిందండి. అసల ఇది ఎందుకిస్తున్నారు? ఎవరికిస్తారు? ఏంటి ప్రాసెస్? ఎలా అప్లై చేయాలి? ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని తెలుసుకోబోయే ముందు ఎవరైనా మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వచ్చేసి ఈ విద్యార్థులకైతే రూ. 6,000 అయితే వారి ఖాతాల్లో జమ చేయాలని గవర్నమెంట్ అయితే ఉత్తర్వులనైతే ఇవ్వడం జరిగిందండి. అయితే సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా చాలా మంది 3 కిలోమీటర్ల దూరం నుంచి స్కూల్‌కి నడిసి వస్తున్నవారు, సైకిల్ మీద వస్తున్నవారు చాలా మంది వాళ్ళ ఓన్ ట్రావెలింగ్‌ని యూజ్ చేసుకొని వస్తున్నారు కదా! సో, వాళ్ళందరికీ కూడా స్కూల్ చాలా దూరం అయిపోయింది. ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళైతే బస్ పెట్టుకుంటారు. అలాగే గవర్నమెంట్ స్కూల్ పిల్లలైతే చాలా మంది నడిచొస్తారు. కొంతమంది కుదిరితే సైకిళ్ళేసుకొస్తారు. సో, ఇదివరకటి నుంచి కూడా కొంతమంది స్కూల్ విద్యార్థులకి గవర్నమెంట్ అయితే సైకిల్‌లు ప్రొవైడ్ చేసేది. ప్లస్ 10థ్ క్లాస్ పిల్లలకైతే సైకిళ్ళయితే ప్రొవైడ్ చేసేవారు. సో, మిగతా పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూనే వచ్చేవారు. చాలా మట్టికి నడిచొచ్చేవారు. చాలా మందిని పేరెంట్స్ దించుతున్నారు ఇప్పట్లో అయితే. అలాగే కొంతమందికైతే సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కొని ఇలా అయితే ఇబ్బందులైతే పడుతున్నారు. సో, కొన్ని చోట్ల బస్సు అటువైపు వెళ్ళే అవకాశం కూడా ఉండదు. కొన్ని చోట్ల ఫ్రీగా గవర్నమెంట్ అయితే బస్ పాసులనిస్తుంది. అయితే సిటీస్‌లో అయితే బస్సులుంటాయి గానీ, మనకి పల్లెటూరు నుంచి పట్టణాలకి చిన్న చిన్న పల్లెటూరు నుంచి అది టైమింగ్స్ అవి కుదరవు. మార్నింగ్ ఉంటుంది. ఆ టైంకి స్కూల్ విద్యార్థులు రావడానికి అవ్వదు. సో, సైకిళ్ళ మీద, ఆటోల మీద తమ ఓన్ ఛార్జీలను పెట్టుకొని వస్తున్నారనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ అయితే ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇది ఎందుకు అంటే ముఖ్యంగా స్కూల్ పిల్లలకి వారికి దారి ఖర్చులకు అంటే వారు ట్రావెలింగ్ అలవెన్సెస్ కింద మనకి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఇస్తారో అలాగే విద్యార్థులకు కూడా ట్రావెలింగ్‌కి సంబంధించి సంవత్సరానికి 6,000 నిర్ణయించడం జరిగింది. సర్వశిక్ష అభియాన్ కింద రాష్ట్రంలో కొంతమంది విద్యార్థులనైతే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులనైతే గుర్తించడం జరిగింది గవర్నమెంట్. ఇది ఓన్లీ స్కూల్ పిల్లలకి మాత్రమే అండి. కాలేజీ విద్యార్థులకు లేదు. మీరిది గమనించుకోవాలి. అయితే ఇది అన్ని గవర్నమెంట్ స్కూల్స్‌కి కాదు. సర్వశిక్ష అభియాన్‌లో ఉన్న స్కూల్స్‌కి మాత్రమే. ఇది మీరేమి పర్టిక్యులర్‌గా అప్లై చేసుకోక్కర్లేదు. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర చాలా సంవత్సరాల నుంచి దూరం నుంచి వచ్చే విద్యార్థుల దగ్గర నుంచి వివరాలనైతే సేకరిస్తూనే ఉన్నారు. సో, వారి దగ్గర అన్ని వివరాలు అయితే ఉన్నాయి. సో, అందులోనే 22,558 మందినైతే ఎంపికైతే చేశారు. వీరు ఎవరు అనేది ఏంటి అనేదైతే స్కూల్‌లో అయితే చెప్తారు. సో, వీరందరికీ కూడా గవర్నమెంట్ అయితే రూ. 6,000 జమ చేయడం అయితే జరుగుతుంది. చాలా మంచి శుభవార్త. మేము చదువుకున్న రోజుల్లో అయితే కనీసం నడిచి వెళ్ళడానికి బస్ పాస్‌కి కూడా గవర్నమెంట్ అయితే డబ్బులు పే చేసేది కాదు. ఓన్లీ సిటీస్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే బస్ పాస్‌కి కూడా డబ్బులు పే చేసేవారు. మిగతా వారందరూ కూడా ఓన్ మనీతోనే ట్రావెల్ చేసేవారు. చాలా మంది పల్లెటూర్ల నుంచి స్కూల్స్‌కెళ్ళేవారు. ఇప్పటిలాగా ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్ కూడా అందుబాటులో లేవు. చాలా తక్కువగా ఉండేయి. ఇప్పుడు విద్యార్థులైతే చాలా చాలా అదృష్టవంతులని నాకనిపించింది ఈ న్యూస్ చూసిన తర్వాత. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.